హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ వరా. సో మనం ఈరోజు ఏంటంటే శంషాబాద్లో ఉన్నామన్నమాట. అంటే వీడియో షూట్ చేసిన రోజు మనకు చెట్లు అనేది ఇరువైపులా పెంచితే మంచిగా మనకి రోడ్ మీద వెళ్తుంటే చాలా చక్కగా నీడనిస్తాయి. కాబట్టి మనం ఎంత ఎండలో కూడా అలాంటి నీడలో ట్రావెల్ చేసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది, చాలా మంచి కూల్గా ఉంటుంది అనమాట. మనం ఈరోజు వచ్చేసాము సిద్ధులగుట్ట టెంపుల్ ద్వారం చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి మనకి ఇది ఏంటంటే శంషాబాద్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో అండ్ నేషనల్ హైవే నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఓఆర్ఆర్ నుంచి ఇంకా 1 కిలోమీటర్ కూడా దూరంలోనే ఉంటుందన్నమాట ఇంచుమించు. సో ఈ టెంపుల్కి వెళ్తున్నాం మనము ఆన్ ద వేలో ఇది ఒక కిలా లాగా కనిపిస్తుంది కదా, ఒక ఫోర్ట్ ఉన్నట్టు. సో ఈ ఫోర్ట్కి వెళ్ళట్లేదు కానీ అది బాగా కనిపిస్తుందని నేను ఒక వీడియో తీసాను. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనకు ముందు ఫ్రంట్లో కనిపిస్తుంది, అది వచ్చేసి మనకి ఫోర్ట్ గ్రాండ్ అనమాట. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ రైట్ సైడ్లో. సో ఇందులో ఏంటంటే అదొక వెంచర్ లాగా ఉంటుంది, మొత్తం గ్రీనరీ తోటి. ఇక్కడ చాలా షూటింగ్స్ అవి ఇవి అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా సినీ షూటింగ్స్ కానీ సీరియల్స్ షూటింగ్స్ కానీ. సో ఫోర్ట్ చూస్తుంటే మనకి అర్థమవుతుంది కదా ఎంత బాగుందో లుక్ వైజ్గా. అది చాలా బాగుందని కొంచెం ఇన్ఫర్మేషన్ కోసమే ఇది యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను చూపించాలనుకుంది ఈరోజు టెంపుల్ అనమాట. మీకు ఈ ట్రీకి చూడండి సీడ్స్ లాగా బంచెస్గా ఎలా ఉన్నాయో. మనం ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళిపోదాము. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకొక ద్వారం వచ్చేస్తుంది, మళ్ళీ ఇలా ఫోర్ట్ కనిపిస్తుంది పైన కొండపైన. మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాము. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్. సో విశాలంగా ఉంది కదా, చాలా టెంపుల్ అయితే చాలా స్పేసియస్గా ఉంది, చాలా ప్లేస్ కూడా ఉంది ఈ టెంపుల్లో మనకి. ఈ టెంపుల్కి ఏంటంటే 300 ఇయర్స్ చరిత్ర ఉంది. ఇక్కడ మనకి నవగ్రహాలు, ఇంకా పక్కన మనకి వినాయక స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇంకా కోనేరు ఉంటుందన్నమాట కింద మనకి సైడ్స్ కింద. ఇక్కడ వినాయక టెంపుల్ ఇది. కోనేరు కూడా ఉంటుంది, ఇక్కడ స్నానాలు చేసుకుంటారు, ఇంకా మళ్ళీ దేవుణ్ణి దర్శించుకుంటారు. అదే కాకుండా ఇంకా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు, ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి కూడా, కొత్త జంటలు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసి. ఈ టెంపుల్కి ఏంటంటే 300 ఇయర్స్ చరిత్ర ఉందన్నమాట. ఈ టెంపుల్కి వచ్చేసి మనకి ధ్వజస్తంభం కానీ ఉండదు అనమాట. ఈ టెంపుల్లో ధ్వజస్తంభం అనేది ఉండదు. అన్ని టెంపుల్స్లో మనం ధ్వజస్తంభం చూస్తాం కదా, కానీ ఈ టెంపుల్లో ఉండదు. సో ఇది వచ్చేసి మనము మెట్ల ద్వారం అనమాట. మనం ఇప్పుడు ఈ ద్వారం నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇంకోటి దీనికి పైకప్పు కానీ ఉండదు. అండ్ ఇక్కడ పైకప్పు కూడా మనకి చతురస్రాకారంలో ఉంటుంది అనమాట. సో అన్ని సైడ్లో నందులు ఉంటాయి అన్నమాట అక్కడ చతురస్రాకారంలో. సో మనం ఇప్పుడు ఏంటంటే మెట్ల మార్గం ద్వారా మనము దేవుడి దర్శనానికి వెళ్తున్నాము. మెట్లు అనేవి కొంచెం హైట్లోనే ఉంటాయి. ఈ టెంపుల్ ఏంటంటే శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి అని అంటారు. వెండికొండ అంటే ఈ పర్వతం వచ్చేసి మనకు అంటే పర్వతం అనేది పాలన అంటే శ్వేతవర్ణంలో ఉంటుంది కాబట్టి సో దీన్ని వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని అంటారనమాట. సో పూర్వం ఇక్కడ ఏంటంటే సాధులు కానీ వాళ్ళు సిద్ధులు కానీ ఇక్కడ తపస్సు చేసేవారు, అందుకే దీన్ని వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. ఇప్పుడు మనం టెంపుల్లోకి పైకి వచ్చేసాము. ఇక్కడ మొత్తం రాతి కట్టడం స్తంభాలు మనకి బాగా కనిపిస్తున్నాయి. సో నేను వెళ్ళినప్పుడైతే గుడి క్లోజ్ చేసింది కాబట్టి నేను జస్ట్ కొంచెం కనిపిస్తూ ఉంటే నేను దర్శనం చేసేసుకున్నాను. సో ఈ కొండ మొత్తము శ్వేతవర్ణంలో ఉంటుందని అన్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇది వెదర్ కండిషన్స్కి కొంచెం అది చేంజ్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది మనకి బ్లాక్ కలర్లో. అది వాటర్ డ్రాపింగ్ వల్ల. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ నుంచి మనకు శ్రీశైలంకి రూట్ కూడా ఉంది అని అంటారు. కొండ కింద గుహల నుంచి అలా. సో ఈ టెంపుల్లో మనకి ఏంటంటే జయ మూవీ షూటింగ్, ఇంకా
వేరే మూవీస్ షూటింగ్స్ కూడా జరిగాయి. జయ మూవీ తెలుసు కదా మనకు, నితిన్ ఉంది ఆ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందనమాట. సో మనకి పాలరాయిలాగా ఉండే ఈ కొండ మొత్తం కొంచెం మనకి వెదర్ కండిషన్స్ వల్ల వెదర్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఇలా మారిపోయిందనమాట. స్తంభాలు అయితే రాతి స్తంభాలు మొత్తము ఇక్కడ టెంపుల్లో మనకి, కానీ రాతి స్తంభాలు మొత్తం ఎంత బాగా కలర్ వేశారనమాట. సో ఇది నెక్స్ట్ వన్. ఇక్కడ పైన మనకి ఇంకా భవానీ మాత ఆలయం ఉంది, వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనము కిందికి వెళ్తాము. అదే మెట్ల మార్గం నుంచి మనం వచ్చిన దారి నుంచే కిందికి వెళ్తున్నాం అన్నమాట. కిందికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి అక్కడ. సో నేను వెళ్ళిన రోజు అయితే ఎవరో ఒకరు అప్పుడే జస్ట్ వ్రతం కంప్లీట్ అయిపోయింది, దేవుడు ఇంకా అక్కడే ఉన్నాడు. అక్కడ కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు భోజనం చేస్తున్నారు అనమాట. వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు ప్రసాదం తీర్థము పెట్టారు. సో నా తర్వాత ప్రసాదం తీర్థప్రసాదం తీసుకోవడానికి ఇంకా చాలామంది వచ్చేసారు. నేనైతే ఇప్పుడు తీర్థం తర్వాత ప్రసాదం తీసుకుంటున్నాను సత్యనారాయణ స్వామిది. సో ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకున్నాం కదా, కానీ చెట్లు కూడా చాలా బాగా ఉన్నాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద చెట్లు ఈ ఆలయ ప్రాంగణంలో. చింతకాయలు చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.